హలో ఫ్రెండ్స్, వాలంటీర్స్ ఏపీ వాలంటీర్స్ పరిస్థితి అగమ్యగోచరంగా నీటిలోని చేప నీరు అయిపోతే ఏ విధంగా తనకలాడుతుందో అంతకంటే హీనమైన పరిస్థితిలోకి చేరుకుంది. ఏపీ సంబంధించినటువంటి మంత్రివర్యులు ఒక్కొక్క రోజుకు ఒక్కొక్క మంత్రి ఒక విధంగా చెప్తున్నారు. గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత నిమ్మల రామానాయుడు గారు విలేకరి అడిగినటువంటి ప్రశ్నకు సమాధానం చెప్తూ వాలంటీర్స్ను పునరుద్ధరిస్తారా అనే ప్రశ్నకు నిమ్మల రామానాయుడు గారు ప్రస్తుతానికి వాలంటీర్ వ్యవస్థ కొనసాగుతుంది, తీసేయలేదు కదా వాలంటీర్ వ్యవస్థ, కాబట్టి వాలంటీర్ వ్యవస్థ కొనసాగుతుంది, ఉన్న వాళ్ళను కంటిన్యూ చేస్తామని మొదటిసారిగా సమాధానం ఇవ్వడం జరిగింది. అటు తర్వాత వాలంటీర్ వ్యవస్థకు సచివాలయం శాఖకు సపరేటుగా డోలా బాల వీరాంజనేయ స్వామి గారిని మంత్రిగా సెలెక్ట్ అయిన తర్వాత ఆయన ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. నేను సచివాలయాలకి వాలంటీర్స్కు మంత్రి అయిన తర్వాత నా మొబైల్స్లో ఒకటే ఈమెయిల్స్, మెసేజ్లు, వాట్సాప్ అంతా నిండిపోయింది, వాలంటీర్స్ను ఉన్నిస్తారా తొలగిస్తారా అని అన్నారు. కానీ నేను ఒకటే సమాధానం చెప్తున్నా, రాజీనామా చేయని వాళ్ళు కంటిన్యూ అవుతారు అని ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. అటు తర్వాత కొల్లు రవీంద్ర గారు మాట్లాడుతూ వాలంటీర్సు రాజీనామా చేసినటువంటి వాలంటీర్సు గత ప్రభుత్వం పెద్దలు, రాజకీయ నాయకులు బలవంతాన వాలంటీర్స్ను తొలగించారు, వారి పరిస్థితి రోడ్డు మీదకి వచ్చినట్లయింది అని కొల్లు రవీందర్ గారు మాట్లాడుతూ పెన్షన్స్ డిస్ట్రిబ్యూషన్ అనేది, పెన్షన్స్ పంపిణీ అనేది సచివాలయ వ్యవస్థ, సచివాలయ ఉద్యోగుల ద్వారా పంపిణీ చేయడం జరుగుతుందని ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. తర్వాత ఆనం రామనారాయణ రెడ్డి గారు మాట్లాడుతూ సచివాలయ వ్యవస్థ ఓన్లీ సచివాలయ ఉద్యోగులు, గవర్నమెంట్ ద్వారా గుర్తింపు పొందినటువంటి ఉద్యోగస్తుల ద్వారా మాత్రమే పెన్షన్లు పంపిణీ చేయడం జరుగుతుంది, వాలంటీర్స్ వ్యవస్థ అన్నది ఉండొచ్చు ఉండకపోవచ్చు అని మరొక బాంబు పేల్చడం జరిగింది. ఈ విధంగా వాలంటీర్ అనేటువంటి సిస్టమ్ వ్యవస్థ అనేది లాస్ట్కు మొదటి నుంచి లాస్ట్ వరకు చూసినట్లయితే దాని రూపం అనేది లాస్ట్కు కనిపించుకోకుండా పోయింది. ఫస్ట్ మాట్లాడినటువంటి మంత్రి కంటిన్యూ చేస్తాము, కొనసాగిస్తాము అని చెప్పడం జరిగింది. తర్వాత రాజీనామా చేయనటువంటి వాలంటీర్స్ ఉంటారు అని చెప్పడం జరిగింది. అటు తర్వాత పెన్షన్స్ ఓన్లీ సచివాలయం వ్యవస్థ ద్వారా మాత్రమే పంచుతామని చెప్పడం జరిగింది. మరొక మంత్రి మాట్లాడుతూ వాలంటీర్ వ్యవస్థ ఉండొచ్చు ఉండకపోవచ్చు అని ఒక్కసారిగా కుండబద్దలు కొట్టేశారు. కావున దాని మీద ఆశలు అనేది చాలామంది రాజీనామా చేసిన వారు ఆల్మోస్ట్ ఫైనల్ కన్క్లూజన్కు వచ్చారు. మనం రాజీనామా చేసి పెద్ద తప్పు చేశాం, ఇంకా మన వాళ్ళను తీసుకోరనేటువంటి కన్క్లూజన్కు రావడం జరిగింది. మరి రాజీనామా చేయనటువంటి వారి పరిస్థితి ఏమిటంటే రోజు రోజుకు వారి యొక్క టెన్షన్స్ పెరిగిపోతున్నాయి. అసలు వాలంటీర్ వ్యవస్థ ఉంటుందా, కంటిన్యూ చేస్తారా, చేస్తే ఎప్పుడు విధుల్లోకి తీసుకుంటారు అనేటువంటి మిలియన్స్ ఆఫ్ ది డౌట్తో వాళ్ళు ప్రతిరోజు ఆలోచనలతో సతమతమవుతున్నారు. ఈ విధంగా వాలంటీర్స్ జీవితాలు 5 సంవత్సరాల నుంచి ప్రతి సర్వేకి, కరోనా టైంలో కావచ్చు, లేదా సచివాలయానికి ఏదైనా సర్వేలు వచ్చే వారి యొక్క పని కూడా వాలంటీర్స్ మీద వేసుకొని, లేదా కొంతమంది విలేజ్లలో లేకపోతే వేరే చోట్ల పట్టణాలలో ఉన్నప్పుడు దగ్గరుండి ఛార్జీలు పెట్టుకొని పోయి, ఇలా ఎన్నో విధాలుగా వాలంటీర్స్ అనేది ఏపీ ప్రజలకు అందుబాటులో ఉండి వారి యొక్క సమస్యలు కానీ లేకపోతే వాళ్ళకు పథకాలకు సంబంధించి కానీ ఎన్నో విధాలుగా ఉపయోగపడడం మాట 100% నిజం. కానీ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి ఏపీ గవర్నమెంటే సజావుగా వాలంటీర్స్తో రాజీనామా చేయించింది. కానీ కొంతమంది ఎందుకు రాజీనామా చేయాలి, మా వయసు దాదాపు ఎడ్జ్ స్టేజ్కి వచ్చేసింది, మనకు ప్రైవేటు సెక్టార్లో కూడా అవకాశాలు ఉండకపోవచ్చు అనేటువంటి ఉద్దేశంతో వాళ్ళు రాజీనామా చేసి ఉండకపోయి ఉండొచ్చు. సో ఇప్పుడు క్వశ్చన్ ఏమిటంటే అసలు మా పరిస్థితి ఏమిటి, ఈ నూతనంగా ఏర్పడినటువంటి అధికారులు గవర్నమెంట్ వారు మా పరిస్థితి ఏ విధంగా అర్థం చేసుకుంటుంది, మాకు ఏ విధంగా దారి చూపిస్తుంది, అసలు మమ్మల్ని వాళ్ళు కంటిన్యూ చేస్తారా, పరిగణనలోకి తీసుకుంటారా అనేటువంటి డౌట్స్తో
సతమతమవుతున్నారు. ఏ విధంగా చూసినా కానీ నష్టపోయింది మాత్రం వాలంటీర్ వ్యవస్థే. 2 చెంపలకు దెబ్బలు పడినట్లు అయ్యింది. వాలంటీర్స్ అటు టీడీపీతో చెంపదెబ్బ, ఇటు సైడు వైసీపీతో చెంపదెబ్బ తిని ఏ పార్టీకి చెందకోకుండా మధ్యలో నలిగిపోయినటువంటి పరిస్థితి వాస్తవం. సో కావున వాలంటీర్ వ్యవస్థ ఉన్నీకపోయినా కనీసం వాలంటీర్స్కు డిగ్రీ కంప్లీట్ చేసిన వారికి నిరుద్యోగ భృతి మేనిఫెస్టోలో పెట్టినట్లు కనీసం నిరుద్యోగ భృతి అయినా మాకు ఇవ్వాలని వాలంటీర్స్ వేడుకుంటున్నారు. ఆ నిరుద్యోగ భృతి అందితే ఏదో జీవితాన్ని పార్ట్ టైం జాబ్ చేసుకొని దాంతో కూడా బతుకు చక్రాన్ని నడిపించుకొని వెళ్ళొచ్చినటువంటి ఒక ఆశతో కనీసం అదన్నా ఇస్తారా, ఇస్తే ఎప్పటి నుంచి అమలు చేస్తారు అనేటువంటి ఆలోచనలు వాలంటీర్స్లలో ఏదేమైనప్పటికీ వాలంటీర్ వ్యవస్థ అనేటువంటిది ఏ పార్టీకి సంబంధం లేనటువంటి స్వతంత్ర అభ్యర్థిలాగా మారి ఎవ్వరూ పట్టించుకోనటువంటి పరిస్థితి దాపరించింది. సో ఏది ఏమైనా వాలంటీర్ అనేటువంటి ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటి మనిషి కాబట్టి ఆంధ్రప్రదేశ్కు ఏ విధమైనటువంటి పథకాలు అమలు చేస్తారో అదేవిధంగా వాలంటీర్స్లలో చాలామంది పోస్ట్ గ్రాడ్యుయేట్స్, బీఈడీలు, ఎంఎస్సీలు, ఇంజనీరింగ్లు చేసిన వారు ఉన్నారు కాబట్టి డిగ్రీ అర్హత మీద నిరుద్యోగ భృతి ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాము.